ఒక్కొక్కరి నుంచి 30 లక్షలు నీట్ పేపర్ లీక్ కోసం అభ్యర్థుల నుంచి వసూలు. అక్రమాలకు పాల్పడడం అంగీకరించిన ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్. జాతీయ మీడియా సంచలన కథనాలు. ఇప్పటి వరకు 14 మంది అరెస్ట్ చేసిన. 30 లక్షలు అయిందిగా. అయింది. ఏంది 30 లక్షలు అంటే ఏంది? 30 లక్షలు రాదు. సీటు ఎంబీబీఎస్ సీటు అవి ఉండే సీటు అది మామూలుగా వేరే 30 లక్షల రూపాయల సీటుకు వాడిని అమ్ముకుంటే మన పానం తీస్తారు రా ముండకొడుక వాడి తర్వాత. కరెక్టే. 30 లక్షలు పెడితే పోతుంది అన్న పానం. కోర్సు కూడా అయిపోతాను బయట దేశాలలో. కోర్సు అయిపోడేమో కానీ ఇప్పుడు డమ్మీ అని తెచ్చుకున్నట్టే కదా. అట్లా ఇయ్యద్దు. అక్రమాలు బాగున్నాయి. డమ్మీ అని తెచ్చుకున్నట్టే మనం. ఓ డాక్టర్ని మనం డమ్మీ డాక్టర్ని తయారు చేసుకోవచ్చు ఇక ఫ్యూచర్లో. అవును. మళ్ళా మన శంకర్దా ఎంబీబీఎస్ నాక అవుతుంది. శంకర్దా అట్లనే అవుతుంది ఇక. ఐ విల్ టేక్ కేర్ డాక్టర్ అనాలి. ఖాళీ 4-5 ముచ్చట నేర్చుకుంటారు. ఐ విల్ టేక్ కేర్ డాక్టర్ అంతేగా. అలా వేరు మాధవ్ అసలు ఉన్నారు అనుకో డెఫినెట్లీ డాక్టర్ అంటాడు. తీసుకపోయి లోపల ఏం పొడిచేది తెలియదు, ఏది పొడిచేది తెలియదు. మళ్ళీ బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్లో క్యూర్ అయిపోతారు. అలా బిల్లు కట్టిపోర్రి కథ. వానికి ఏది ఇచ్చేది తెలియదు, ఏం చేసేది తెలియదు. అట్లుంటుంది కథ.